రహమత్ నగర్ లో మాజీ స్పోర్ట్స్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో లేడీస్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఆ మైదానం క్రీడాకారులకు, ఆటలకు, అలాగే ప్రజలు పండుగలు జరుపుకునేందుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా హెచ్ఎఫ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను ఈ నెలలోనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని కోరారు. రహమత్ నగర్ డివిజన్ లోని ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ గత ప్రభుత్వంలో ఇది పెద్ద వంతగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ దీన్ని ఫిల్ చేయించి ఒక మంచి మైదానంగా మార్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ గ్రౌండ్ యొక్క నిర్వహణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అధ్వానంగా కనబడతా ఉంది. ఈ ఓపెన్ జిమ్ పక్కనే ఇక్కడ ప్రభుత్వము ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ని కట్టడానికి సంకల్పించింది. టెండర్లు పిలిచారు, పని స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడికి వస్తేనేమో స్థానికుల నుంచి ఈ విషయం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తా ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ రివ్యూ చేసుకోవాలా. అటువైపు ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ యొక్క నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. ఆడ ఉన్నటువంటి సీలింగ్ తెచ్చుబడిపోయి ఉంది, కింద మొత్తం కూడా చెత్త వేస్తా ఉన్నారు. కాబట్టి వీరన్నింటి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ప్రజల తరఫున ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు మీరు, వాళ్ళ బ్రహ్మాండంగా యువకులు, పిల్లలు ఎంతో మంది వచ్చి క్రికెట్ ఆడుతూ ఉన్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు, యోగా క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, కరాటే క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. వీటిని కాదని ఈ ప్రాంతాన్ని మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ చేపడతాం. ఈ మిగతా ఏం లేదు సార్, జస్ట్ పట్టుకున్నాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. ఒకటి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ఎల్స్లో ఉన్నటువంటి 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జీహెచ్ఎంసీకి కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ఇచ్చి క్రీడా మైదానంగా మార్చాలి. అక్కడ వేరే ప్రభుత్వ శాఖలకు స్థలాన్ని ఇవ్వద్దు, అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేపట్టద్దు. డిమాండ్ 2, ఇది ప్రజల డిమాండ్. ఇది కూడా అన్ని ప్రజల డిమాండ్స్. హెచ్ఎఫ్ నగర్లో ఉన్నటువంటి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 10-15% ఇంకా పెండింగ్ ఉంది పని. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ని పనులు కంప్లీట్ చేసి ప్రజల కోసం వినియోగంలోకి తీసుకోవాలి. అది ఈ ఏప్రిల్ నెలలోనే కంప్లీట్ చేయాలి. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో తక్కువ ఖర్చుతోటి ప్రభుత్వం మరి ఇచ్చే సదుపాయాన్ని అది ప్రజల ఆస్తిగా ఉంచండి. నేను విన్నాను, నేను పేపర్లో కూడా చూశాను, డిఎంసీ గారు ఏదో కొత్తగా ఏర్పడినటువంటి బోరబండ సర్కిల్కి దాని కార్యాలయంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను కర్ణన్ గారిని కోరాను, కమిషనర్ గారిని, అయ్యా మీరు దయచేసి ఆ ప్రతిపాదన విరమించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రజల కోసం వినియోగించండి. తక్కువ ఖర్చుతో మా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఆ ఫంక్షన్ హాల్ని వినియోగంలోకి తెమ్మని చెప్పేసి కూడా వారిని అడిగాను. ఈ 2 ప్రతిపాదనల్ని మేము వారి ముందుంచాం. అధికారులు సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించిన తర్వాత వారి యొక్క యాక్టివిటీ వేరేలాగుంటే మాత్రం ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి పోతాం, ప్రజా మద్దతు కూడగట్టి పోరాటం చేస్తాం. రేపు అంబేద్కర్ జయంతి, రేపు తర్వాత ఎల్లుండి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎస్పీఆర్ఎల్స్ మైదానాన్ని క్రీడా మైదానంగానే ఉంచాలి, జీహెచ్ఎంసీకి కానీ లేకపోతే స్పోర్ట్స్ అథారిటీకి కానీ వాళ్ళనే ప్రతిపాదనతో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి యొక్క మద్దతు కూడగడుతూ వారి యొక్క డిమాండ్నే, వారి యొక్క మద్దతును లేఖ రూపంలో రావడం కోసం సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం. దాన్ని రహమత్ నగర్లో మొదలు పెడతాం. రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ ఆ కార్యక్రమం పెట్టి మొత్తం ప్రజల మద్దతు కూడగట్టి వారి యొక్క అభిష్టానికి అనుకూలంగా మార్చే పద్ధతిని చేపట్టాలని చెప్పేసి మరి హైదరాబాద్ కలెక్టర్ గారికి, సంబంధిత జిల్లా మంత్రి గారికి, అవసరమైతే ముఖ్యమంత్రి